ముగ్గురులో ఉన్న తేజస్సు, పవర్, శక్తి, బ్లెస్సింగ్స్ అన్నీ సినిమాలు ఉంటాయని ఆశిస్తున్నాను. టైటిల్ చాలా పవర్ఫుల్గా ఉంది త్రయం అంటే. అండ్ మీ బ్యానర్ ఇంకా పవర్ఫుల్గా ఉంది, పంచాక్షరి. సో ఎలా చూసినా పాజిటివిటీ కనిపిస్తోంది. అందరు పెద్దలందరూ వచ్చారు, గోపాల్ గారు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. అండ్ ఐఎమ్ షూర్ నాకు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. డైరెక్టర్ చాలా అమేజింగ్ అనిపిస్తుంది గౌతమ్ వర్క్ చూస్తాను, ఎందుకంటే కట్స్ అవి చూస్తే. అండ్ హీరో లుక్స్ అమేజింగ్ ఆన్ ఫైట్ సీక్వెన్స్. అండ్ జెన్యున్ ఈ లుక్స్ లైక్ ఏ రెగ్యులర్ ఫిట్నెస్ బఫ్. చాలా చాలా పాజిటివ్గా బాగుంది. అండ్ సంజన లుక్స్ అమేజింగ్. అండ్ దెన్ సో విష్ ఆల్ ది బెస్ట్. అండ్ పద్మజి గారు మీరు చాలా కమర్షియల్ హిట్ కొట్టాలి. ఐఎమ్ ది పర్సన్ హూ ఎంకరేజ్ లేడీ డైరెక్టర్స్ అండ్ లేడీ ప్రొడ్యూసర్స్. మీరు రావాలి, ఎందుకంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, మీ థింకింగ్ వ్యూ వేరే ఉంటుంది, మీ అనాలిసిస్ వేరే ఉంటుందని గట్టిగా నమ్ముతాను నేను. లేడీస్ అంటే ఒక చాలా డిఫరెంట్ వ్యూ ఉంటుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రొడ్యూసర్స్గా మీరు రావాలి క్రియేటివిటీలోకి. మోస్ట్ వెల్కమ్. అండ్ మీరు హిట్ కొట్టాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ టీజర్ చూస్తే సినిమా ఎప్పుడు చూడాలని అనిపించింది యాక్చువల్గా. అది సమిష్టి కృషి అనేది అర్థమైపోతుంది ఆ టీజర్లో. దానికి ఒకే ఒక వ్యక్తి డైరెక్టర్ గౌతమ్ నాయుడు గారు. ఎందుకంటే ఒక టీజర్ చూస్తే సినిమాకి వెళ్ళాలి అని అనిపించాలి, ఫస్ట్ అక్కడే సక్సెస్ అవుతారు డైరెక్టర్. అలా ఆయన సక్సెస్ అయ్యారు అని నమ్ముతున్నాను. డెఫినెట్గా ఈ సినిమా ఫ్రీ చేస్తే నాకు చెప్పండి, డెఫినెట్గా నేను వస్తాను. సీనియర్ డైరెక్టర్ లాగా చేసినట్టుగా ఉంది. అలాగే ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా బి గోపాల్ గారిని పిలవడం కారణం ఏంటంటే ఇది బి గోపాల్ గారి బ్రాండ్ సినిమాలో ఉంది సినిమా. ఈ ట్రయలర్ చూస్తే అంత ఎఫెక్టివ్గా ఉంది. మన తెలుగులో బి గోపాల్ గారి కంటే ఎక్స్ట్రాడినరీగా తీసి యాక్షన్ సినిమా తీసే డైరెక్టర్ లేరు నాకు తెలిసిన వరకు. ఆ రేంజ్లో ఈయన మన గౌతమ్ నాయుడు గారి సినిమా తీశారు, చాలా బాగుంది. ట్రయలర్ ఎంత ఎఫెక్టివ్గా ఉందంటే సినిమా ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందని ఆశిస్తున్నాం. అలాగే ఈ రోజులో కొత్త స్టార్స్కి, కొత్త డైరెక్టర్లకి సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు, అది ఇబ్బంది ఇది ఇబ్బంది అనుకుంటున్నారు. అదేమి కాదు, సినిమాలో కంటెంట్ ఉంటే డెఫినెట్గా థియేటర్లో దొరుకుతాయి, బయర్స్ ఉంటారు, సినిమా కూడా ఆడుతుంది అని ప్రూవ్ చేసింది ఈ మధ్య కాలంలో బిచ్చగాడి సినిమా. అది ఒక ఫ్యామిలీ టైప్ సినిమా అయితే ఇది వేరే టైప్ సినిమా. ఏ సినిమా అయినా సరే డెఫినెట్గా దాని ఒక స్మెల్ ముందే వస్తుంది అందరికీ. ఇండస్ట్రీలో ఎవరు తెలియదు అనుకుంటారు, ఇది రిలీజ్ అయ్యే వరకు దాని టాక్ తెలియదు అనుకుంటారు. కానీ నేను 1 వీక్ బ్యాక్ నేను ఫోన్ చేసి చెప్పాను మా రాజ్ కందుకూరి గారికి, సార్ మీ పెళ్లి చూపుల సినిమా మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది మార్కెట్లో, డెఫినెట్గా సినిమా హిట్ అవుతుందని చెప్పారు. అలాగా, ఎందుకంటే ఆ సినిమా నేను చూడలేదు, నాకు ఎవరు చూపించలేదు కూడా, నేను ట్రైలర్ కూడా చూడలేదు ఆ సినిమా. నాకు తెలిసి త్రయం ట్రైలర్లో ఒక డైరెక్టర్ యొక్క టాలెంట్, సినిమాటోగ్రఫర్ టాలెంట్, ఎడిటర్ టాలెంట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ తర్వాత హీరో యొక్క లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఫైట్స్ కానీ, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఫర్ త్రయం వాజ్ ఇన్ సింక్. అంటే ఒక థియేటర్కి ఆడియన్స్ని రప్పించడానికి ఏవైతే మనకి అవసరం ఉంటాయి, ఒక ఎగ్జిబిషన్ లాగా మనం ఏదైతే ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాం, ఐ థింక్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ పర్ఫెక్ట్ సింక్ ఫర్ త్రయం. అండ్ ఐఎమ్ షూర్ డెఫినెట్లీ ఇంప్రెస్ చేస్తుంది. నాకు అన్ని క్రాఫ్ట్స్ చాలా బాగున్నాయి బ్రదర్. మీరు ఐ థింక్ ద డైరెక్షన్ సైడ్ అండ్ ద ఎడిటింగ్ సైడ్, ద కట్స్ వర్ గుడ్ అండ్ ద సినిమాటోగ్రఫీ వాజ్ గుడ్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ రియలీ గుడ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ పర్ఫెక్ట్ సింక్. సో I wish all the very best to the Triumph team and thank you so much for having. గౌతమ్ నాయుడు గారు డైరెక్టర్ గారు మమ్మల్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ నుంచి అంటే పాలకుల స్లాంగ్ అబ్బాయి కావాలని చెప్పి నన్ను సెలెక్ట్ చేశారు. దానికి ఆయన థ్యాంక్స్ చెప్పాలి. అంటే క్వశ్చన్ మార్క్ ఏంటంటే టీజర్లో నేను లేను, అంటే ఎందుకు పెట్టలేదు అనేది క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఆయనే చెప్తారు. ఇంకో హ్యాపీ ఏంటంటే మా హీరోయిన్ నాతో పాటు చూపించలేదు కానీ చాలా హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ఆడియో లాంచ్ కూడా మాట్లాడుతాను ఆయన గురించి. అండ్ కెమెరామ్యాన్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. I'd like to take this opportunity to thank Padmaja ma'am and Gautam sir for having faith in me and having the patience. Thanks all of you for your support today. I promise we won't disappoint. I just hope all of you have as much fun watching the movie as we did making it. Thank you. మొదటి ప్రయత్నం అండి, మొదటిసారి సినిమా తీస్తున్నాం. పెద్దగా గ్యాదరింగ్ కూడా మేము ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ హార్డ్ వర్క్ వీ కేమ్ టు దిస్ పాయింట్. చాలా వ్యయ ప్రయాసాల తర్వాత ఇక్కడ వరకు వచ్చాం. టీజర్లో అభిరామ్ని సంజనాని ఎందుకు రివీల్ చేయలేదంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షో ద ఫ్లేవర్ ఆఫ్ ద మూవీ. ద మూవీ ఈజ్ యాక్షన్ ప్యాక్డ్, సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో ద ఫ్లేవర్ ఆఫ్ ద మూవీ. అందుకే వీళ్ళిద్దరిని చూపించలేదు. త్రయం అనే సినిమాలో 3 క్యారెక్టర్లు, ఆ 3 క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ చూపించాను. మిగతా 2 క్యారెక్టర్లు థియరిటికల్ ట్రైలర్లో నేను చూపిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్ టు మీ. ఐఎమ్ రియలీ థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ హియర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మర్చిపోయినా,
నా ఫైట్ మాస్టర్స్కి ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ మై ఫైట్ మాస్టర్స్ కుంఫు శేఖర్ గారు, వైరవి గారు అద్భుతంగా ఫైట్స్ చేశారండి. ఫాలోయింగ్స్ కూడా చాలా అద్భుతంగా చేసి చూపించారండి. వాళ్ళకి థ్యాంక్స్ అండి. వాళ్ళు చాలా అద్భుతంగా చేయగలిగారు. ఎస్పెషల్లీ మై కెమెరామెన్ చాలా బర్డెన్, నేను చాలా ఓపిక్గా తట్టుకున్నాడండి. ఆయన ఎన్నోసార్లు మేము రసావాసులైనా మేము ఆయన నన్ను తట్టుకొని బాగానే ఓపిక్గా చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశం ఇచ్చిన గౌతమ్ నాయుడు గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారు పద్మజ నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఈ సినిమా స్టార్టింగ్లో మ్యూజిక్ నన్ను ఎన్నుకున్నప్పుడు చాలా ట్యూన్స్ కానీ చాలా చేశాము. సినిమా చాలా బాగా వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు టెన్షన్గానే ఉంది, మూవీ స్టార్ట్ చేసినప్పుడు కూడా టెన్షన్గానే ఉంది నాకు. మా బాబు గౌతమ్ నాయుడు మెడిసిన్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత పీజీ చేయమంటే సైలెంట్గా ఒక 1 year గడిపాడు. చాలా భయంగా అనిపించేది అనమాట. అసలు ఏంటి చెప్పమంటే నా డ్రీము మూవీ మేకింగ్ అని చెప్పాడండి. సో చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను అనమాట. దీనికి సపోర్ట్ చేసిన మావారు, ఆయన అసలైన ప్రొడ్యూసర్, మా వెనక ఉన్న ఆయన అసలైన ప్రొడ్యూసర్ అండి. మా బలము మా సపోర్టు ఆయనే. కానీ మూవీ మొదలెట్టిన దగ్గర నుంచి షూటింగ్లో కష్టపడి తీయడం కానీ, అంత టెంపరేచర్లో ఉండి ఫైట్స్ అవి కంప్లీట్ చేయడం, ఎక్కువ మనీ వేస్ట్ కాకుండా సీన్స్ డేలో ప్లాన్ చేసుకోవడం, దానికి శివారెడ్డి గారు చాలా బాగా హెల్ప్ చేశారు. ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా మంచి సాంగ్స్ అవి బాగా సపోర్ట్ చేశారు. గౌతమ్ ప్రతిదీ కావాలని తనకి కావాల్సినట్టుగా చేయించుకున్నారు. ఎట్లా వర్క్ ఎలా కావాలి అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వాడిని అందరం భరించాం, ఈ మూవీలో అందరం భరించాం అన్నమాట. సో ఐ హోప్ ఈ మూవీ సక్సెస్ అయ్యి వాడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. టైటిల్ చాలా బాగుంది, టీజర్ చాలా బాగుంది, యాక్షన్ కానీ షార్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. గౌతమ్ నాయుడు ఇప్పుడే పద్మజ్ గారు చెప్తున్నారు డాక్టర్ అని. డాక్టర్ కంప్లీట్ చేసి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి డైరెక్టర్ అయ్యాడు. చాలా బాగుంది. ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినా కానీ షార్ట్స్ చాలా బాగున్నాయి, షార్ట్ కంపోజింగ్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా సబ్జెక్టు అన్నీ బాగుండి పెద్ద హిట్ అవ్వాలి, గౌతమ్ నాయుడికి మంచి భవిష్యత్తు ఉండాలి, ఇంకా చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అలాగే హీరో చాలా బాగున్నాడు. ట్రైలర్లో ఉన్న హీరో ఆ బాడీ కానీ యాక్షన్ సీన్ చేయటం చాలా బాగుంది. అట్లాగే హీరోలు నందు, అభిరామ్ గారికి ఆల్ ద బెస్ట్. హీరోయిన్ సంజన, కెమెరామెన్ శివారెడ్డి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్విహెచ్ గారికి ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని. అలాగే పద్మజా నాయుడు గారు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేశారు. రాజా కందుకూరి గారు చెప్పారు బాగా, లేడీ ప్రొడ్యూసర్లు రావాలి, వాళ్ళ థాట్స్ వేరేగా ఉంటాయని. అలాగే పద్మజా నాయుడు గారికి సినిమా మంచి హిట్ అవ్వాలి, ఇంకా చాలా సినిమాలు తీయాలి. వాళ్ళ అబ్బాయి మీద, అబ్బాయి అంటే అందరికీ ప్రేమ ఉంటుంది, ఆమె మనసులో ఈ సినిమా ఎంత హిట్ అవ్వాలని, ఆ అబ్బాయి భవిష్యత్తు ఎంత బాగుండాలని. ఎందుకంటే డాక్టర్గా కంటిన్యూ అవ్వకుండా డైరెక్టర్గా వచ్చాడు కాబట్టి మా పద్మజా నాయుడు గారికి మనసులో ఉన్నది నెరవేరాలి, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.